చాలా సేపు నుండి మీరు వెయిట్ చేస్తున్నారు. ఉదయం ఎప్పుడో బయలుదేరి ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు కేటీఆర్ గారి స్పీచ్ విందామని మీరందరూ కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఈరోజు ఫోటో కూడా దిగాలంటే అందుకే తక్కువ మాట్లాడమని ముందే చెప్తున్నాడు. ఎట్లా కంట్రోల్ చేస్తాడు జీవన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు చూసిన ఇప్పటిదాకా మీకు మిమ్మల్ని అట్లా ట్రాన్స్లోకి తీసుకెళ్తుండ అన్నట్టు. ఎస్ 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 అరే ఇది ఆర్మూరులో మీటింగ్. ఈరోజు వేదిక మీద మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి మీ అభిమాన నాయకుడు మీ మధ్యలో ఉంటూ మీ అభివృద్ధిలో భాగం పంచుకొని ప్రతి ఒక్క అభివృద్ధిని గంటాపదంగా చెప్తున్నాడు బట్టి పట్టినట్టు. అదెవరు చేసిండ్రు ఇదెవరు చేసిండ్రు నేను వింటున్నాను ఇట్లా చెప్పుకోవాలనేసి. సో ఈరోజు మీ నియోజకవర్గం అభివృద్ధిలో ఉద్యమంలోనే కాదు అభివృద్ధిలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా చేశానని పూసగుచ్చినట్టు చెప్తున్న మా సోదరులు మీ అభిమాన నాయకులు మీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న గణేష్ ఎక్స్ శాసనసభ్యులు గణేష్ గారికి వేదిక మీద ఉన్న రాజయ్య గారికి గౌరవనీయులు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరితో పాటు ఇక్కడికి వచ్చిన మా సోదరిమణులకు అందరికీ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు కూడా చాలా సంతోషం. విజయ ఎన్నికలప్పుడు చాలాసార్లు ఫోన్ చేశాను, వద్దమ్మా జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలి, మనం కేసీఆర్ని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా, నువ్వు రాంగ్ స్టెప్ వేయొద్దంటే ఎట్లా ఉంటుంది ఆ టైంలో కొంచెం అట్లా జోస్లో ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి విలువ అర్థమైంది, కేసీఆర్ విలువ ఈ ఇంటి విలువ అర్థమైపోయి ఒక క్షణం అక్కడ ఉండలేనమ్మా అని ఒక 2-3 నెలల నుండి చెప్తా ఉంది. మన దగ్గరికి మళ్ళీ సొంత గుట్టుకు వచ్చినందుకు విజయ్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విజయ్ పోయినా కూడా అరవింద్ని కేటీఆర్ గారికి చెప్పాలి తప్పకుండా. అరవింద్కి ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని సూటిమోటు మాటలు ఎవరు ఎన్ని అన్నా కూడా పార్టీ కోసం జెండా బట్టి పనిచేస్తున్నాడండి. సో అరవింద్ని కూడా అభినందిస్తున్నాను. చాలామంది నా నియోజకవర్గం నుండి కొంతమంది సోదరులు వచ్చిన్నారు, మా సోదరులందరూ కూడా కింద కూర్చున్నారు. వారందరికీ కూడా మరి మన ముందున్న ఏ ఎన్నికైనా కూడా కేసీఆర్ గారు జెండా ఎగిరేటట్టు మనం అందరం కలిసి పనిచేసి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటేనే ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా స్టార్ట్ అయింది ఇప్పుడు అంతం కాదు ఇది ఆరంభం ఇప్పుడు ఆరంభమైందని చెప్తా ఉన్నారు. సో ఈరోజు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినుకుంటూ వచ్చినాను నేను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయిన తర్వాత మాట్లాడుకుంటూ వస్తున్నారు, మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను. నేను అనుకుంటే ఏమన్నా అపరిచితుడిలాగా అప్పుడప్పుడు కేటీఆర్ గారు అంటుంటాడు ఆయన అపరిచితుడిలాగా మాట్లాడతాడని. ఆయన స్పీచ్లోనే ఈరోజు మాట్లాడుతున్న దాంట్లోనే మొదట్లో ఒకటి మాట్లాడాడు, తర్వాత ఒకటి మాట్లాడాడు. నిజంగా చాలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఏదో అధికారం ఉందనే మాట్లాడుతున్న సందర్భంలో బాధ అనిపించింది. అయ్యో 2 సంవత్సరాలు వెనక్కి పోయినామే, 2 సంవత్సరాలే పోయింది పవర్ అనుకుంటున్నాం కానీ 10 ఏళ్ళు ఎన్నిక పోయింది తెలంగాణ. కేసీఆర్ని బొడగొట్టుకొని ఎంత తప్పు చేసినామని ఆలోచన ఈరోజు అందరికి వస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పోయి ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేసి ఆ స్టోన్ ఏది వేసుకొని వచ్చున్నారు. నాకేమర్థమైందంటే మన చంద్రాయణగుట్టలో ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. ఆడపోయి కూడా ఫౌండేషన్ వేసింది మొదలుపెట్టింది కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ఇనాగ్రేషన్ చేసి ఆడ మళ్ళీ కేసీఆర్ని తిట్టేసి వచ్చాడు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పోయిండు. అక్కడ పోయి కూడా ఫ్లైఓవర్ కట్టింది ఎవరంటే కేసీఆర్ గారు కట్టారు, కేటీఆర్ గారు ఆలోచన. అక్కడ రిబ్బన్ కట్ చేసి మళ్ళీ కేసీఆర్ని కేటీఆర్ని తిట్టేసి వచ్చింది. నాకు ఏమర్థమవుతుందంటే మనం పూజలు చేసుకుంటుంటే ఏం చేస్తాం, వినాయకుడు పూజ చేస్తాం. కాబట్టి అది ఏ మీటింగ్ అర్థమవుతలేదు ఆయనకు. ఏ మీటింగ్ అయినా కానీ ముందు కేసీఆర్ని తిట్టాలి, అది లేకుండా పని జరగదు అనే లెవెల్లో ఏ కార్యక్రమం అయినా కూడా కేసీఆర్ని తిట్టుకుంటూనే పోతున్నాడు తప్పిస్తే ఏం పని చేయాలని ఆలోచన రావట్లేదు.